నమస్కారం. డివిఎం గ్లోబల్ సమర్పించు ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో యువత సంబంధించిన విషయాల గురించి చెప్పుకుంటున్నాం. మరి ఇవాళ మనం సుప్రీం కాన్ఫిడెన్స్ గురించి చెప్పుకుందాం. మరి ఇది చెప్పడానికి మనతో పాటు ఉన్నారు శ్రీధర్ రెడ్డి గారు, స్పిరిచువల్ లైఫ్ కోచ్ శ్రీధర్ రెడ్డి గారు. సో ఆయన్ని అడిగి మనం సుప్రీం కాన్ఫిడెన్స్ అంటే ఏంటి, సుప్రీం కాన్ఫిడెన్స్ ఎందుకు లోపం అవుతుంది, అసలు దీనికి కాన్ఫిడెన్స్ లోపం అయినప్పుడు మరి ఎలాంటి పరిణామాలకి దారితీస్తుంది, ఇవన్నీ అంశాలు ఆయనతో అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే, వెల్కమ్ టు ది షో. ఎస్, ముందుగా పత్రిజ సార్కి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఇంత పెద్ద సంస్థను స్థాపించారు. ఎస్, అండ్ వరల్డ్ వైడ్లో కూడా సార్ చేసినంత ఎక్కువ ఇది ఎవరు చేయలేకపోయారు ఇంతవరకు. ఏ స్పిరిచువల్ మాస్టర్ కూడా, ఏ ఫౌండేషన్ కూడా మరి ఇంత ఎక్స్పాండ్ అంటే ప్రతి మూల గ్రామానికి కూడా వెళ్ళలేకపోయింది జ్ఞానం అనేది. కానీ అది సార్ అయితే చేయగలిగారు. అది మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి వాళ్ళు రావాలనే కోరుకుంటున్నాను నేను కూడా యువత నుంచి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, మనం ఇది కాన్ఫిడెన్స్ అంటే ఏంటి అన్న పదాన్ని కొంచెం అనలైజ్ చేసుకుందామా? ఓకే, కాన్ఫిడెన్స్ అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వస్తుంది కాన్ఫిడెన్స్. కొంతమందికి వాళ్ళ స్కిల్ని బేస్ చేసుకుని వస్తుంది, ఇంకొంతమందికి లోపల ఉన్నటువంటి ఇన్నెట్ ఒకనొక సెన్స్ వస్తుంది బయటికి, కొంతమందికి వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళని చూసుకొని వస్తుంది, కొంతమందికి ఇంకా అది చెప్పాలంటే పరిస్థితులను బట్టి కూడా వస్తుంది అనమాట, అంటే ఎన్విరాన్మెంటల్ సరౌండింగ్స్. ఓకే, సో ఇవన్నీ కూడా కాన్ఫిడెన్స్ డామినేట్ చేస్తూనే ఉంటాయి. ఇవన్నీ ఏ విధంగా డామినేట్ చేస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఒక వ్యక్తిని తీసుకున్నాం, ఆ వ్యక్తి ఒక సరౌండింగ్ ఒక ఎన్విరాన్మెంట్లో ఉన్నాం, ఆ ఎన్విరాన్మెంట్ నెగిటివ్ ఎన్విరాన్మెంట్ అనుకుందాం. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల వచ్చే మొత్తం ఆ యొక్క నెగిటివ్ టాక్ అయితే ఉంటుందో అది వీడి మైండ్ మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ చూపుతుంది. అది ఎంతవరకు చూపుతుంది, వీడు నిజంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతాడా లేదా అనేది ఆ ఇండివిజువల్ యొక్క రెస్పాన్సిబిలిటీ. బికాస్ ఎనర్జీ అనేది బయట ఉంది, నీలోనూ ఉంది. ఏది ఎక్కువ డామినెన్స్ ఉంటే అది నీ మీద ఎఫెక్ట్ చూపుతుంది. నువ్వు వీక్ అనుకో, నీ మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది. నువ్వు స్ట్రాంగ్ ఉన్నావు అనుకో, నీ ఎఫెక్ట్ వాళ్ళ మీద పడుతుంది. సో ప్రతి మనిషికి కూడా నేను చెప్పేది ఏంటంటే, సొసైటీని మార్చాలి అంటే ముందు వాడు మారాలి. ఒక ఇండివిజువల్ మారితే కానీ సొసైటీ మారదు. అండ్ వన్ మోర్ థింగ్, ఒక ఇండివిజువల్లో కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే వాడు మిగతా వాళ్ళకి ఏదైనా చేయగలుగుతాడు, లేదంటే చేయలేడు. సో ఆ విధంగా అనేది కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. సో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లలో ఒక వ్యక్తి వాడు కాన్ఫిడెన్స్ని కోల్పోవడానికి కూడా ఛాన్స్ ఉంది. సో మామూలుగా యువతను తీసుకుంటే కనుక బేసిక్గా ఇప్పుడు మనకున్నటువంటి సిచ్యువేషన్స్లో ఎక్కడ కాన్ఫిడెన్స్ని కోల్పోతారు, ఇది యువతైనా కావచ్చు లేదా ఎవరైనా కావచ్చు, బట్ మ్యాక్సిమం మనం చిన్నప్పటి నుంచి మొదలు పెట్టుకుందాం. చిన్నతనంలో ఉన్నప్పుడు పిల్లలు కానీ ఎవరైనా కానీ వాళ్ళకి సపోజ్ వాళ్ళు ఏదైనా ఒక విషయం చేయలేకపోయారు, ఒక విషయం వాళ్ళకి రాలేకపోయింది, అది చేయలేకపోయినంత మాత్రాన వాడిని వాళ్ళ తల్లిదండ్రులు కానీ లేదంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ వాడిని కించపరుస్తూ ఉంటారు. అది రాను ఏమవుతుంది, అది ఒక బిలీఫ్ ఏర్పడిపోయి వాడు ఇంకా దాంట్లోనే ఉండిపోతాడు పెద్ద అయిన తర్వాత కూడా. అది వాడికి తెలియదు అది చిన్నప్పుడు ఎప్పుడో జరిగిందని, బట్ సడన్గా ఏదైనా చేయాలనుకుంటాడు, ఆ పనిలో సక్సెస్ రాదనమాట. అంటే చేసే ముందున వాడు కాన్ఫిడెన్స్ కోల్పోతూ ఉంటాడు. అలాంటివి కూడా ఉంటాయి. అంటే చైల్డ్హుడ్ ట్రామా అనేది చాలా మేజర్. ఇప్పుడు చాలా మందికి తెలియదు, ఎందుకంటే చిన్నప్పుడు ఏ మెమరీస్ మనకు ఉండవు, బట్ ఆ చిన్నతనంలో జరిగిండేది అదేదో అది రికార్డ్ అయిపోయి ఉంటుంది మన న్యూరాన్స్ లోకి. సో అది ఖచ్చితంగా మళ్ళీ టైం వచ్చినప్పుడు బయటకు వచ్చేస్తుంది, అవుట్ ఆఫ్ నోవేర్. యూ విల్ సడన్లీ ఫీల్ టెన్స్డ్. యాంగ్జైటీ డిసార్డర్స్ కానీ వీటన్నిటికి కూడా ఎక్కువ శాతం చైల్డ్హుడ్ ట్రామాస్ మీద ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు చిన్నప్పుడు ఎప్పుడైనా ఏదైనా ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతుంది, ఆ ఫెయిల్ అయిపోయినంత మాత్రం తర్వాత ఇంకా అయిపోయింది అని చెప్పి నెక్స్ట్ ఎగ్జామ్ కూడా ఫెయిల్ అవుతానేమో అంటే వాడు ఏమవుతున్నాడు, అక్కడ ఒక డౌట్ సిస్టమ్ని క్రియేట్ చేసుకుంటున్నాడు. అంటే ఇలా ఆలోచించే ధోరణి ఎలా వస్తుందంటారు? అంటే తల్లిదండ్రి ఒక ప్రెషర్ ఎలా వస్తుందంటారు, లేకపోతే ఫ్రెండ్స్ అనడం ద్వారా, లేకపోతే సమాజంలో ఉన్న వాళ్ళ వ్యక్తుల్లో కలిసిన వాళ్ళని నువ్వు ఈ సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోయాయి కాబట్టి నీకు చదువు రాదు అని మరీ చెప్పడం ద్వారా ఇలాంటివన్నీ డెవలప్ అవుతాయంటారా? చిన్నతనంలో ఒక పిల్లాడిని తీసుకుంటే వాడికి ఎక్కువ లౌకిక జ్ఞానం ఉండదు. వాట్ ఎవర్ మనం వాడి మైండ్లోకి మనం పుష్ చేస్తామో అది కరెక్ట్ అని తీసేసుకుంటాడు. అంటే ఎక్స్పెషల్లీ తల్లిదండ్రి అని చెప్పుకోవచ్చు, ఇక్కడ తల్లిదండ్రి అని చెప్పుకోవచ్చు, లేదంటే కొన్ని సమయాలలో చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళు కూడా, ఫ్రెండ్స్, టీచర్స్ కూడా క్రిటిసిజం ఫేస్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఆ క్రిటిసిజంకి ఇంటెక్ తీసుకున్నారంటే ఖచ్చితంగా వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే పడిపోతాయి. అది మాత్రం ఫర్ ష్యూర్.
అంటే వాళ్ళకి ఈ చిన్నపిల్లలకి అసలు ఏ విషయాన్ని తీసుకోవాలి ఏ విషయం తీసుకోకూడదు అన్న ఆ ఒక జ్ఞానం ఉండదు కదా. ఉండదు. ఆ టైంలోనే పేరెంట్స్ యొక్క బాధ్యత ఉంటుంది. బిలో 14 ఇయర్స్. ఓకే, బిలో 14 ఇయర్స్ వరకు, 14 కూడా కాదు, 7, 8 చెప్పచ్చు. ఓకే, ఆ టైంలో మటుకి ఖచ్చితంగా అయితే కేర్ఫుల్గా ఉండాలి. వాడిని ఎప్పుడైనా కానీ ఏదన్నా పోతే కూడా ఇది ఇట్లా కాదు, టెల్ దెమ్ ద రైట్ వే. పుష్ చేయొద్దు, ఫోర్స్ చేయొద్దు. ఇది రైట్, అది తప్పు అని చెప్పేస్తే సరిపోతుంది వాడికి. ఓకే. సో ఎక్స్పీరియన్స్ టీచర్స్. కాన్ఫిడెన్స్ అనేది ఒక ఎక్స్పీరియన్స్ వల్ల కూడా డెవలప్ అవుతుంది. చెప్పాలి అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఇప్పుడు సపోజ్ సైకిలే ఉంది, చాలా మందికి సైకిల్ రాదు. రాని వాళ్ళు కొన్నిసార్లు స్కూటీ నడపండి అంటే మేము నడపలేము అంటారు. ఎందుకు అంటే సైకిల్ రాదు కదా అంటారు. నాకు సైకిల్ రాదు, స్కూటీ ఇంకేం తోలుతానంట. కానీ ఇప్పుడు మనం చూస్తే కనుక కొంతమంది సైకిల్ అసలు పట్టించుకోరు, డైరెక్ట్ స్కూటీ కానీ బైక్ కానీ నేర్చుకోగలుగుతున్నారు. సో ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడ నుంచి వచ్చింది? దానికి దీనికి లింక్ లేదు అనే జ్ఞానం వాడికి తెలిసినప్పుడే కదా అది పుట్టేది. అలాంటివి కూడా ఉంటాయి యూత్లో. ఓకే. సో ఆ టైమ్స్లలో కూడా మనం కేర్ఫుల్గా ఉండాలి. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు కానీ వాడికి ఏదైనా చెప్తా అంటే వాళ్ళకి ముఖ్యంగా తల్లిదండ్రులు నేర్పించాల్సింది ఏంటంటే చిన్నపిల్లలకి, మిమ్మల్ని ఎవరన్నా ఏదన్నా అంటున్నా కానీ మీరు వాటిని పట్టించుకోవద్దు, మీరు చేయాల్సింది చేసుకుంటూ పోండి. ఇప్పుడు మేజర్గా అందరు ఎక్కడ కాన్ఫిడెన్స్ని కోల్పోతారంటే ఒక ఫెయిల్యూర్ని ఫేస్ చేసినప్పుడు. అది మేజర్ ఇంపాక్ట్ పడేది ఒక వ్యక్తి మీద అక్కడ పడుతుంది. ఇప్పుడు ఏదన్నా సపోజ్ ఒక వ్యక్తిని తీసుకుందాం, వాడు బాగా ప్రాక్టీస్ చేసి ఉంటాడు, మ్యూజిక్ నేర్చుకోవడం బాగా ప్రాక్టీస్ చేసి ఉంటాడు. వాడు రోజుకి ఒక 9 గంటలు 8 గంటలు డైలీ ప్రాక్టీస్ చేశాడు కొన్ని నెలల తరబడి. వాడు సపోజ్ ఒక షో ఇవ్వాల్సి వచ్చింది బయట, ఆ షో ఇస్తాడు, బట్ అది సాటిస్ఫాక్టరీ లెవెల్కి కూడా ఉండిండదు. వాడేమనుకుంటాడు, నేను ఇంత కష్టపడినా కూడా నాకు రాలేదు, నేను చేయలేకపోయాను, ఇది నాకు రాదు అని చెప్పేసి వదిలేస్తాడు. అంటే అక్కడ డ్రాబ్యాక్ ఎక్కడ ఉన్నట్టు? అక్కడ వాడి ప్రయత్న లోపమా లేదంటే రిజల్ట్లో ఉన్నట్ట? రిజల్ట్లో ఉంది అది. అంటే దాన్ని తీసుకోవడంలో ఉంది. అంటే అక్కడ ఫెయిల్యూర్ అనేది వస్తుంది. ఫెయిల్యూర్ ఎప్పుడు మనకి చెప్పి రాదు కదా, సక్సెస్ మనకి చెప్పి రాదు. సో మనం చేయాల్సిందంటే ఏంటి, మనం ఏది చేయాలో అది పర్ఫెక్ట్ చేస్తున్నామా లేదా, అక్కడ దాకే కాన్ఫిడెంట్గా ఉండాలి అంతే. మిగతా రిజల్ట్ని పట్టించుకోవద్దు. మీరు రిజల్ట్ని పట్టించుకున్నారంటే కాన్ఫిడెన్స్ పోతుంది. సక్సెస్ వస్తే ఇంకా పెరుగుతుంది, ఫెయిల్యూర్ వస్తే ఇంకా తగ్గుతుంది. బట్ యాక్చువల్గా సుప్రీం కాన్ఫిడెన్స్ ఏంటంటే ద మెయిన్ టైటిల్ కి ఏంటి, ఎందుకు ఈ సుప్రీం కాన్ఫిడెన్స్ అంటే నీకు సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా నీలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడిపోకూడదు. అది అలానే మెయింటైన్ చేయటమే ఈ సుప్రీం కాన్ఫిడెన్స్. అంటే ఒకసారి కాన్ఫిడెన్స్ అంటున్నావు, ఒక్కొక్కసారి ఇది అండర్ కాన్ఫిడెన్స్ అయిపోతుంది, అంటే లో కాన్ఫిడెన్స్ అని చెప్పొచ్చు, లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా చెప్పచ్చు. అంటే మధ్యలో ఉంటే కనుక సమంగా ఉన్నట్లు లెక్క, దీనికంటే పైకి వెళ్ళకూడదు, దీనికంటే కింద ఉండకూడదు. సో ఇలా ఈ స్వింగ్ అవ్వకుండా ఉండాలంటే మరి ఏం చేయాలి? ఇప్పుడు ఈ స్వింగ్ గురించి మాట్లాడుకుందాం. అందరు ఎక్కువ ఎట్లా మన చిన్ననాటి తనం నుంచి కూడా మనం అందరం ఏ విధంగా డెవలప్ చేసుకున్నాం? ఎక్కువ లాజికల్ బ్రెయిన్ ని డెవలప్ చేసుకున్నాం. ఎక్కువ లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటుంది. ఎక్కువ మంది కూడా రాసేది కూడా రైట్ హ్యాండ్ ఈస్ కంట్రోల్ బై ద లెఫ్ట్ బ్రెయిన్. సో ఈ లాజికల్ అనేటప్పటికి రీజనింగ్ మైండ్ అనేది బాగా డెవలప్ అవుతుంది అనమాట. అంటే ఇది చేస్తే ఏంటి, అది చేస్తే ఏంటి, స్టెప్ బై స్టెప్. ఈ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్లో ఒకడు ఎక్కడ వెళ్ళిపోతున్నారంటే, అంటే వాడికి తెలియదు ఇది జరుగుతుందా అని. ఈ లాజికల్ థింకింగ్ వల్ల వాడు ఫ్యూచర్ని ఎస్టిమేట్ చేస్తుంటాడు, ఇది చేస్తే ఇది, అది చేస్తే అట్లా అవుతుంది, అట్లా అని చెప్పేసి ఓవర్ థింకింగ్లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు వాడికి ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ రియాలిటీ వాడు ఊహల ద్వారా భయం తెచ్చుకుంటున్నాడు. అక్కడ కూడా కాన్ఫిడెన్స్ కోల్పోతారు. సో నేననేది ఏంటంటే ఇక్కడ అండర్ కాన్ఫిడెన్స్ కానీ లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఎక్కువ శాతం లాజికల్ బ్రెయిన్ ని వాడడం వల్ల వస్తుంది. టూ మచ్ ఆఫ్ లాజికల్ బికమ్స్ ఇల్లాజికల్. అది పనికిరాదు. ఓకే, అది ఎంతవరకు ఉండాలి అంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి. సో ఇంకొకటి కాన్ఫిడెన్స్ కూడా, మీరు ఇంట్యూషన్ పర్సన్స్ని ఎప్పుడన్నా మీరు చూసుంటే వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, యట్ దే ఆల్సో అప్లై లాజికల్ బ్రెయిన్, బట్ దే యాక్ట్ విత్ ఇంట్యూటివ్ యాజ్ వెల్. రెండు యూస్ చేస్తారు వాళ్ళు. అటు లాజికల్ బ్రెయిన్ ని చూస్తారు, అటు రైట్ బ్రెయిన్ ని వాడుకుంటారు. సో ఈ రెండింటి సమాంతరంగా ఉండేవాడికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా హైగా ఉంటాయి. అది ఎటువంటి పరిస్థితుల్లో లోగా పడిపోదు, ఓవర్గా రాదు. ఓవర్ కూడా రాదు. ఎక్కడైనా ఓవర్ ఎప్పుడవుతుంది? లాజికల్ తగ్గిపోయి రైట్ బ్రెయిన్ బాగా పెరిగిపోయి పోతే అప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. లాజికల్ పెరిగి రైట్ తగ్గితే అండర్ కాన్ఫిడెన్స్ లోకి వస్తుంది. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ రీజనింగ్
లో చేస్తుంది. టూ మచ్ ఆఫ్ రైట్ థింకింగ్ పోతుంది, అంటే ఓవర్ ఎస్టిమేషన్ చేస్తారు. ఓకే, రాకపోయినప్పటికీ అది వస్తుంది ఇది వస్తుంది అని లాంగ్ రన్ లో దెబ్బతింటారు. సో ఈ రెండింటిని కింద మనం సమాంతరంగా బ్యాలెన్స్ చేసుకోగలిగితే హీ విల్ బి సస్టైన్ ద లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఎస్, సో దట్ ఈస్ సుప్రీం. ఎస్. ఒక్కొక్కసారి ఈ పదాలు వాడుతూ ఉంటారు, అంటే సెల్ఫ్ ఎస్టీమ్ అనేసి ఒక పదం వాడుతూ ఉంటారు. ఈ సెల్ఫ్ ఎస్టీమ్కి సుప్రీం కాన్ఫిడెన్స్కి డిఫరెన్స్ ఏమైనా ఉందా? ఒకటికైనా దోహదపడుతుంది అంటారు, ఎలాగా? సెల్ఫ్ ఎస్టీమ్ అనేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి కూడా చెప్తాం. ఇప్పుడు కాన్ఫిడెన్స్ అనేటప్పటికీ అల్టిమేట్లీ ఇట్ ఈస్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు కాన్ఫిడెన్స్ లో రకాలే ఉన్నాయి, ఏ రకాలు లేవు, అన్ని ఒకటే. ఎక్కడ తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి వచ్చేదేమో అంతా వితినే. ఇప్పుడు సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఎందుకు సెల్ఫ్ ఎస్టీమ్ అంటారంటే, సపోజ్ నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ హైగా ఉంటే నేను అవుటర్ నుంచి వచ్చే ఇంజెక్షన్ అంటే నెగిటివ్ టైప్ ఆఫ్ క్రిటిసిజం అనేది నేను ఇంజెక్ట్ చేయలేదు. దట్ ఈస్ సెల్ఫ్ ఎస్టీమ్. అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ది కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఇన్నెట్, మన అంతర్లోన లోపల నుంచి వస్తుంది బయటికి. ఇప్పుడు ఒకనొక టైంలో నా లైఫ్లో ఒక సంఘటన జరిగింది. అది ఆ సంఘటనలో ఏం జరిగింది అంటే, హాస్పిటల్లో ఉన్నారు. సో దెన్ ఏమన్నా అవుతుందా అని చెప్పేసి నన్ను నేను క్వశ్చన్ వేసుకున్నాను. ఓకే, జస్ట్ రోడ్ మధ్యలో ఉన్నాను, ఏమన్నా అవుతుందా అని క్వశ్చన్ వేసుకున్నాను. నా ఇంటర్నల్ గా ఎటువంటి డౌట్ లేదు, ఎటువంటి ఫియర్ లేదు. సో ఐఎమ్ కాన్ఫిడెంట్, నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అండ్ వీ హ్యావ్ పుల్డ్ త్రూ ఇట్. సో మనకి కాన్ఫిడెన్స్ అక్కడ మీరు ఇందాక అన్నారే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది, ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ని తప్పించుకోవాలనుకుంటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే సరిపోతుంది. ఓకే, అంటే మీ లోపల ఏం జరుగుతుంది, ఒక బయటికి మీరు ఏం ఎగ్జిబిట్ చేస్తున్నారు అనేది కాదు, లోపల మీకు ఏం జరుగుతుంది అనేది మీరు చూసుకోగలిగితే కనుక ఖచ్చితంగా అది లో ఉందా, హై ఉందా, బ్యాలెన్స్డ్ ఉందా అనేది మీకే తెలుస్తుంది. ఎస్. ఈ ఇమోషన్స్ అనేసి ఉంటాయి, అంటే ఒకసారి కోపం ఉంటుంది, అహంకారం ఉంటుంది, లస్ట్ ఉంటుంది, గ్రీడ్ ఉంటుంది, ఇలా రకరకాల ఇమోషన్స్ ఉన్నాయి. ఈ ఇమోషన్స్ కూడా ఈ కాన్ఫిడెన్స్ని కొంచెం పైకి కిందకి తీసుకురావడానికి రోల్ ప్లే చేస్తుంది అంటారా? చేస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది. ఓకే, ఇప్పుడు సపోజ్ ఈ కాన్ఫిడెన్స్ అంటే ఓవర్గా వెళ్తే కనుక సర్టెన్ బ్యాలెన్స్డ్గా లేకుండా కాన్ఫిడెన్స్ కింద ఓవర్గా వెళ్తే ఖచ్చితంగా ఈగో పెరుగుతుంది. వన్స్ ఈగో ఇస్ దేర్, యాంగర్ విల్ బి దేర్. ఒక్కసారి కోపం వచ్చిందా మిగతా 5 వర్గాలు వచ్చేస్తాయి, 6 వర్గాలలో ఒకదానితో ఒకటి అది లింక్ ఉన్నది. సో ఖచ్చితంగా అయితే ఓవర్గా ఉంటే మాత్రం ఇంపాక్ట్ ఖచ్చితంగా చూపుతుంది. సో అట్ ద సేమ్ టైం ఇంకొక విషయం ఏంటంటే, ఈ కాన్ఫిడెన్స్కి మన యొక్క చక్రాలకు కూడా లింక్ ఉంటుంది. ఓకే, సో ఈ చక్రాలకి ఈ ఎనర్జీ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా కాన్ఫిడెన్స్ని డామినేట్ చేస్తూ ఉంటాయి, ఖచ్చితంగా చేస్తాయి. ఒక్కొక్క థాట్ ప్యాటర్న్ ఒక్కొక్క టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఇప్పుడు ప్రతి ఒకరికి బైక్ డ్రైవింగ్లో కాన్ఫిడెన్స్ ఉంటే వాడికి నేను ఏరోప్లేన్ తోలగలననే కాన్ఫిడెన్స్ ఉండదు కదా డ్రైవర్. దానికి సపరేట్ ఉంటుంది. ఎలా అయితే డిఫరెన్స్ ఉంటుందో అలానే కూడా ఒక్కొక్క థాట్ ప్యాటర్న్ అనేది ఒక్కొక్క టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ని కూడా మనలో ఇస్తుంది అనమాట. కొంతమంది రిలేషన్స్లలో సరిగ్గా ఉండరు, ఇట్ ఈస్ డ్యూ టు కాన్ఫిడెన్స్, ఫియర్ ఆఫ్ రిజెక్షన్. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్. సో కొంతమందికి ఇంకొక రకంగా ఉంటుంది. అట్లా ఈ డిఫరెన్స్ అయితే కంపల్సరీగా ఉంటుంది. అది ఓకే. సో అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి మరి పెంపొందించాలంటే, అంటే మనం ఇప్పుడు ఇందాక అనుకున్నాం సుప్రీం కాన్ఫిడెన్స్ అనుకున్నాం. సుప్రీం కాన్ఫిడెన్స్ పెంపొందించాలంటే మెడిటేషన్ ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటారు? ధ్యానం అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఈ సుప్రీం కాన్ఫిడెన్స్కి. ఎలా ఉపయోగపడుతుంది అసలు? ఈ కాన్ఫిడెన్స్లో ఈ ఫియర్ ఆఫ్ రిజెక్షన్ కానీ, యాంగ్జైటీ డిసార్డర్స్ కానీ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు యాంగ్జైటీ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. యాంగ్జైటీ తీసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది, ఏదన్నా ఒక సిచ్యువేషన్ జరుగుతుంది, నువ్వు అక్కడ ఏదన్నా అటెండ్ అవ్వాల్సి వస్తుంది, సడన్గా పల్పిటేషన్స్ వచ్చేస్తాయి, షివర్ అయిపోతావు. సో అక్కడ యాంగ్జైటీ అనేది పెరిగిపోతుంది. యాంగ్జైటీ ఎప్పుడైతే పెరిగిపోతుందో అప్పుడు ఆటోమేటిక్గా మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి డౌన్ అయిపోతాయి. ఇప్పుడు సపోజ్ ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, నువ్వు వెళ్తావు, అప్పటిదాకా బాగానే ఉంటావు, ఒకసారి అక్కడ జనాన్ని చూడగానే అమ్మో అనుకుంటావు. అమ్మో అనుకున్నావు అంటే పోతావు, ఖచ్చితంగా పోతావు. అక్కడ అమ్మో వాళ్ళని చూడకూడదు, ఇంకా అక్కడికి వెళ్ళాము, ఇంకా అంతే అయిపోయింది, ఇంకా చేసుకున్నామా లేదా అనేది వచ్చేసేయాలి. ఒకసారి వాళ్ళు ఎదుర్కొండా వెళ్ళగానే అమ్మో ఇంత గొప్ప వ్యక్తులు వీళ్ళు ఎదుర్కొండా నేను చేయగలుగుతాను అన్నది కూడా డౌట్ వచ్చేస్తుంది. అవును, ఖచ్చితంగా వస్తుంది. సో యాంగ్జైటీ అనేది కూడా కాన్ఫిడెన్స్ లేకపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్. అండ్ ప్రొకాస్టినేషన్ ద మెయిన్ హడ్ల్ అనమాట కాన్ఫిడెన్స్ లేకపోవడానికి. ఇప్పుడు సపోజ్ నీకు ఒక పని బాగా వచ్చు,
అది నువ్వు ప్రాక్టీస్ చేయకపోయినా చేయగలవు అనే నమ్మకం నీకు ఉంటుంది. అది ఎంతవరకు వచ్చో నీకు తెలియదు, నాకు తెలియదు, ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ రియల్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఒక వ్యక్తి ప్రొకాస్టినేట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఏమవుతుంది? ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. ప్రొకాస్టినేషన్ లీడ్స్ టు ద ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. నీ దగ్గర ప్రాక్టీస్ లేకపోతే టైం వచ్చినప్పుడు ఫెయిల్ అయిపోతాం. సో ప్రొకాస్టినేషన్ అనేది కూడా కాన్ఫిడెన్స్కి ఒక హర్డిల్, వన్ ఆఫ్ ది మెయిన్ హర్డిల్. లైఫ్లో సక్సెస్ ఎక్కువ భాగం అందరూ ఫెయిల్యూర్స్ అయ్యేది ఓన్లీ బికాస్ ఆఫ్ లేజినెస్ అండ్ ప్రొకాస్టినేషన్. మనకి యోగంలో కూడా అదే కదా చెప్పేది, ముందు బద్ధకాన్ని వదిలేయమంటారు. ధ్యానం కూడా అంతే. మనం ఏ దాంట్లో అయినా కానీ మనం స్పిరిచువాలిటీలోకి ఎంటర్ అవుతున్నామంటే ముందు నీ బద్ధకాన్ని తీసి పక్కన పడేసేయి అంటారు. ఎందుకు? లేజినెస్ ఉంటే వాడు ఏది చేయడు. ఇలా ఒక లేజీ వ్యక్తి అసలు ధ్యానం కూడా చేయడు, సాధన కూడా చేయడు. ఇంకా వాడికి ఏం వస్తుంది? ఇంకేం రాదు కదా. సో ప్రొకాస్టినేషన్ అనేది చాలా మెయిన్ పెద్ద డిసార్డర్. అది మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయకూడదు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఒకవేళ మీరు ప్రొకాస్టినేషన్ ఉంటే డూ సంథింగ్ టు రిజాల్వ్ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. లేదా ఒక పర్పస్ ఫైండ్ చేసుకోండి. మీ లైఫ్ పర్పస్ ఏదో తెలుసుకుంటే ఆ ప్రొకాస్టినేషన్ అనేది ఎలిమినేట్ చేసుకోవచ్చు. సో ప్రొకాస్టినేషన్ ఎప్పుడైతే ఉండదో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఆటోమేటిక్గా అప్ ఉంటాయి. ఎందుకు? బికాస్ ఆఫ్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ గివ్స్ లాట్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఎందుకు వస్తుంది? యాజ్ యూ ఎక్స్పీరియన్స్, యాజ్ యూ ప్రాక్టీస్ యూ విల్ ఎక్స్పీరియన్స్ మోర్ అండ్ మోర్. ఎక్స్పీరియన్స్ వల్ల వచ్చే కాన్ఫిడెన్స్ అనేది ఇంకా బీట్ చేయడం ఎవరి వల్ల కాదు. సో ప్రొకాస్టినేషన్ అనేది కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఫర్ ద కాన్ఫిడెన్స్. ఐ మీన్ బాగా కాన్ఫిడెన్స్ ఉండడానికి. చాలామంది ఏం చేస్తారంటే కనుక వాళ్ళని వేరే వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటారు. వాళ్ళకి బాగా మాట్లాడగలుగుతాను, వాళ్ళు కనుక మాట్లాడగలుగుతాను, నేను ఎక్కడ మాట్లాడగలుగుతాను, వాడు కనుక ఒక మంచి మ్యూజిక్ వాయించగలుగుతాను, నేను ఎక్కడ వాయించగలుగుతాను, వాళ్ళకుందా ఈ ఎబిలిటీస్ నాకు లేవు అనేసి అనుకుంటుంటారు. వీళ్ళు కూడా ఎబిలిటీస్ ఉంటాయి, కానీ వాళ్ళు పోల్చుకోవడం ద్వారా వీళ్ళని కింద పరుచుకున్నట్టు అయిపోతుంది అనమాట. ఈ పోల్చుకోవడం ఈ ఒక పోల్చుకునే ఈ ఒక స్వభావం నుంచి ఎలా బయటకు రావాలంటారు? కంపారిజన్ అనేది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ ఇష్యూ. ఈ కంపారిజన్ అనేది వెరీ సింపుల్. నీకు ఎంతవరకు వచ్చో అంతవరకే చేయగలవు. నీ కెపాసిటీ కంటే నువ్వు ఎక్కువ చేయలేవు. వాడికి ఎంతవరకు వచ్చో వాడు అంతే చేయగలడు. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక పనిని 10 రోజుల్లో చేయగలడు, ఇంకొకటి 5 రోజుల్లోనే చేయగలడు, ఇంకొకటి సంవత్సరం అయినా తీసుకోగలడు. అది వాడి యొక్క క్యాపబిలిటీస్ మీద ఆధారపడి ఉంటుంది. సో కంపారిజనేషన్ కి బదులు మీలో ఎంత ఉంది, నువ్వు ఎంతవరకు చేయగలవు, వాట్ యు ఆర్ ఏబుల్ టు డూ రైట్ నౌ, నీకు ఇంకా ఏమన్నా బెటర్గా చేసుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి. వీటి మీద ఫోకస్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకంటే బెటరే చేయగలం అని నా అభిప్రాయం. అంటే ఖచ్చితంగా అవుతుందని నేను చెప్పట్లేదు, బట్ ఎస్ వీ కెన్ డూ, we will reach whatever we want to reach. సో కంపారిజన్ వల్ల కూడా చాలా మంది చాలా రకాలుగా పోయిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ ఇప్పుడు కంపారిజన్ చేసుకుంటాం, ఈర్ష్య పెరిగిపోతుంది. ఈర్ష్య పెరిగిపోయిన తర్వాత అవతల ఎట్లా కింద దింపాలని చూస్తావు తప్పితే నువ్వు ఎట్లా పైకి రావాలని చూడడం. పక్కన వాళ్ళని కింద తొక్కడానికి చూస్తాం, మనం ఎట్లా మెట్లెక్కాలని చూడడం, మన దానికంటే కిందకి దొబ్బేయాలని చూస్తాం. సో దట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్ టు డూ. మనం ఏం చేయాలి? మన పని మనం చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా కంపారిజన్తో మనకు అవసరం లేదు. కొన్ని కేసెస్లో ఏంటంటే కానీ చాలామంది వేరే వాళ్ళని సాటిస్ఫై చేయడానికి వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అంటే నేను బలానా వాళ్ళని సాటిస్ఫై చేయగలిగినా లేదా, ఎస్పెషలీ ఉమెన్స్లో చాలా ఉంటుంది. అంటే ఒక హౌస్ వైఫ్ ఉంటే కనుక వాళ్ళ హస్బెండ్ కోసం అని లేకపోతే వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ జీవితం అంతా కూడా పలంగా పెట్టేస్తుంది. కానీ పెట్టేసినా కానీ ఫైనల్గా ఏంటంటే కనుక నేను ఏంటి అనేసరికి అసలు కంప్లీట్గా లాస్ట్ అయిపోతుంది అన్నమాట. సో అలాగే చాలామంది ఈవెన్ స్టూడెంట్ దశలో ఉన్నప్పటికీ, యువత దశలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ని ఇంప్రెస్ చేయాలని, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ని కానీ లేకపోతే టీచర్స్ను లేకపోతే XYZ రీజన్స్ మూలంగా వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం వీళ్ళ జీవితాన్ని అసలు వీళ్ళకున్న టాలెంట్లన్నీ కూడా మర్చిపోతూ ఉంటారు. సో ఇలాంటి ఒక ఆలోచన ధోరణి నుంచి ఎలా బయటకు రావాలంటారు? మనము అవతల వాళ్ళు మనకంటే ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్పి ఒక ధోరణిలోకి వెళ్ళిపోయినప్పుడు వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేస్తే వీడికి ఏదో సాటిస్ఫాక్షన్, అంటే వీడికి కావాల్సింది ఏదో దక్కుతుంది, నాకు ఒక గుర్తింపు వస్తుంది. యాక్చువల్గా అది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే గుర్తింపు దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తికి ఏ గుర్తింపు లేదు, అప్పుడు ఏం చేస్తారు? వాడిని అటెన్షన్ సీకింగ్ అంటారు దాన్ని. అయితే ఇక్కడ ఎటువంటి అటెన్షన్ సీకింగ్ అవుతుంది? పక్కన వాడిని ఇంప్రెస్ చేసుకుంటే వీడి వైపు తిరుగుతారు కదా, అటెన్షన్ అయితే వస్తుంది కదా. ఇప్పుడు చిన్నపిల్లలలో కూడా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక పిల్లవాడు ఏదన్నా ఒక పాట పాడుతుంటాడు, ఎవరు వాడిని పట్టించుకోలేదు, వాడు కొద్దిసేపు అటు ఇటు చూస్తాడు, దాని తర్వాత ఆపేస్తాడు. అదే చూస్తున్నాం అనుకో ఇంకా ఎక్కువ చేయడానికి చూస్తాడు. అది అటెన్షన్ సీకింగ్ మెంటాలిటీ, అది మంచిది కాదు.
అది ఉన్నప్పుడు ఏంటంటే మీరు పరుల కోసం జీవించినట్టు ఉంటుంది, చిట్ట చివరికి చూసుకుంటే ఏమీ ఉండదు, అసలు సాటిస్ఫాక్షన్ ఉండదు. అటెన్షన్ సీకింగ్ లో సాటిస్ఫాక్షన్ ఉంది అని చెప్పి వెళ్ళే వాళ్ళకి అక్కడ ఏ సాటిస్ఫాక్షన్ ఉండదు. అది ఇప్పుడు తెలియదు, లైఫ్ లో లాంగ్ రన్ మీద తెలుస్తుంది, అవసాన దశలో తెలియచ్చు. ఎస్. సో ఒకనొక టైంలో బెడ్ మీద అదే ఇట్లా ఏదైనా జరిగి నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అట్లా వచ్చినప్పుడు ఏం చేసుకున్నాము, ఏం చేశాను, ఏం జరిగిందని చెప్పి అప్పుడు చూసుకుంటారు. సో అటెన్షన్ సీకింగ్ అనేది అస్సలు మనం ప్రోత్సహించకూడదు. అది ఇన్స్టెడ్ ఆఫ్ వీ షుడ్ ఫోకస్ ఆన్ అవర్ సెల్ఫ్ అండ్ గ్రో. ఎస్. మనకి మనమే ఏదైనా చేయాలి. అలాంటిది ఒకటి. ఇంకా కాన్ఫిడెన్స్ అనేది ముఖ్యంగా ఈ చక్రాలకి ఎట్లా రిలేట్ అవుతుంది అంటే, చెప్పండి. ఇప్పుడు నీ దగ్గర బలం ఉంది, నీ దగ్గర బలం ఉంటే నువ్వు ఏదైనా చేయగలవు. నువ్వు వీక్గా ఉన్నావు, నువ్వేం చేయగలవు? చేయలేవు. ఇప్పుడు 5 కేజీలు ఎత్తేవాడిని తీసుకెళ్ళి 100 కేజీలు ఎత్తమంటే ఎత్తలేడు కదా. 100 కేజీలు ఎత్తేవాడిని తీసుకెళ్ళి నువ్వు 5 కేజీలు ఎత్తామంటే వాడు ఊరికి అట్లా ఎత్తుతాడు. సో ఏంటి స్ట్రెంగ్త్? సో మీ స్ట్రెంగ్త్ ఎక్కడ ఉంది, ఆ స్ట్రెంగ్త్ని మీరు డెవలప్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకు అంటే మీరు స్ట్రెంగ్త్ మీద ఫోకస్ చేసినప్పుడు మీరు ప్రాక్టీస్ ఎక్కువ చేస్తారు. సో యూ విల్ గెయిన్ మోర్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్ విల్ లీడ్ టు ద కాన్ఫిడెన్స్. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్. ఓకే. అంటే చాలామందికి ఈ బుక్స్ చదవడం అనేది అలవాటు ఉంటుంది. ఈ రకరకాల అంటే మంచి మంచి పుస్తకాలు చదివితే కనుక వీళ్ళలో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచే ఛాన్సెస్ ఉంటాయా? అంటే మంచి మంచి ఆటోబయోగ్రఫీస్ కానీ, ఎందుకంటే చాలా ఈ సక్సెస్ఫుల్ అయిన పర్సన్స్ అందరూ కూడా ఒకనొక టైంలో మరి దెబ్బతిన్న వాళ్ళే. వీళ్ళందరూ కూడా దాన్ని అధిగమించి ఒక సక్సెస్ని సాధించారు. సో అలాంటి పుస్తకం చదవడం ద్వారా వీళ్ళలో ఆ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది, అదే సుప్రీం కాన్ఫిడెన్స్ అన్నది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అంటే ఈ పుస్తకాలు ఎంతవరకు దోహదపడతాయి? యా, సర్టెన్లీ బుక్స్ విల్ హెల్ప్, బట్ దాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు వాడు అక్కడ ఒక ఫెయిల్యూర్ని చూసి వాడు ఏ విధంగా ఎదిగాడో నువ్వు చూడకూడదు, వాడికి ఎదగడానికి ఏది కారణమైంది, హౌ హీ హ్యాస్ గాట్ హిస్ సొల్యూషన్స్, అది పట్టుకోవాలి. చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఒక బుక్ చదువుతారు, వాళ్ళు ఒక ప్రొసీజర్ ఒక వేలో ఫాలో అయి ఉంటారు. సో మనం కూడా ఆ వేలో వెళ్తే వస్తుందని అనుకుంటాం, బట్ అది 10 మందిలో ఒక 2కి రావచ్చు, మిగతా 8 మందికి రావాలని గ్యారెంటీ లేదు. సో వాళ్ళు ఏం చేయాలి అంటే అటువంటి టైంలో వాళ్ళకి ఆ సొల్యూషన్ ఏ విధంగా తెప్పించుకున్నారో దాని మీద ఫోకస్ చేయాలి. ఓకే. దాని మీద ఫోకస్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో సక్సెస్ అవుతారు. అండ్ ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని కూడా బుక్స్ కానీ మూవీస్ కానీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీస్ బాగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. సో ఈవెన్ నేను కూడా బాగా ఇష్టపడేవాడిని ఒక టైంలో. సో ఆ టైంలో ఏంటంటే నేను ఏది వదలలేదు, సైకలాజికల్ థ్రిల్లర్గా వచ్చిన మూవీస్ ప్రతిదీ చూసుకుంటే వెళ్ళా. సడన్గా ఒక ఏది అవుట్ ఆఫ్ ది బ్లూ ఏదన్నా ఒక మధ్యలో ఒక గ్యాదరింగ్లో ఉన్నానో లేదంటే ఏదన్నా ఉన్నానంటే సడన్గా యాంగ్జైటీ రావడం స్టార్ట్ అయింది నాకు. ఇదేంటి, ఇది నాలో ఎప్పుడు లేదు, ఇది ఎందుకు వస్తుంది, నేను ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా లేనే చిన్నప్పటి నుంచి అని చెప్పి చూసుకుంటే దెన్ ఐ ఫౌండ్ అవుట్ దీస్ ఆర్ ద రీజన్. ఓకే. సైకలాజికల్ థ్రిల్లర్ మూవీస్ అనేవి రీజన్స్ అని చెప్పేసి స్టాప్ చేశాను. స్టాప్ చేసిన ఒక 3-4 months తర్వాత స్లో డౌన్ అయిపోయింది, లాస్ట్కి అది పోయింది. సో మూవీస్ ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, అది పాజిటివ్గా చేయొచ్చు, నెగిటివ్గా చేయొచ్చు. అండ్ ఈవెన్ బుక్స్ టూ. ఓకే. మంచి బుక్స్ మీరు చదివితే కనుక మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా హై నాచ్కి వెళ్ళిపోతాయి. సో మీరు ఎలాంటి బుక్ చదువుతున్నారు, అది మీరు ఏ విధంగా దాన్ని తీసుకుంటున్నారు అనేది మెయిన్గా ఆధారపడి ఉంటుంది మీ మీద. సో బుక్స్ టూ విల్ ఆల్సో హెల్ప్ ఇన్ గెయినింగ్ కాన్ఫిడెన్స్. ఓకే. అంటే గేమ్స్ ఇక్కడ చాలామంది ఆడాలి అనేసి అంటుంటారు, గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ. సో ఈ స్పోర్ట్స్ గేమ్స్ మనకి ఏ రకంగా మన కాన్ఫిడెన్స్ బూస్టింగ్ కానీ లేకపోతే మన ఆలోచించే విధానాన్ని మార్చే అవకాశం ఉందంటారా? యా, కొంతవరకు ఉంది. ఎట్లా అంటారు నేను ఇప్పుడు సపోజ్ ఒక నెగిటివ్ సెల్ఫ్ టాక్ని మనం తీసుకున్నాం లోపలికి, అంటే వన్ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఈస్ విత్ ఇన్ అస్. సో ఈ ఆడటం వల్ల ఏమవుతుంది, బాడీలో పార్ట్స్ అనేవి కదులుతాయి. అది కదలడం వల్ల చక్రాలలో ఖచ్చితంగా చలనం వస్తుంది. ఈ చక్రాలలో చలనం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వాట్ ఎవర్ ద నెగిటివిటీ ఇట్ విల్ స్టార్ట్ థ్రోయింగ్ అవే అండ్ ఇట్ విల్ ఇంబైబ్ ద పాజిటివిటీ. సో ఆ టైంలో ఏంటంటే మీరు బయట నుంచి మీకు తెలియకుండా ఏమన్నా తీసుకున్న క్వాలిటీస్ అనేవి కూడా మీరు స్పోర్ట్స్ కానీ లేదా ఎనీ టైప్ ఆఫ్ ఆర్ట్స్లో కానీ ఖచ్చితంగా వాటిలో లీనం అయిపోయినప్పుడు మాత్రం పోతాయి. ఓకే. దాంట్లో లీనం అవ్వాలి అంతే. లీనం అవ్వకుండా మళ్ళీ ఊరికి ఆడుతున్నాం పోవట్లేదు అంటే కాదు, ఎంజాయ్ చేయాలి దాన్ని ఎంజాయ్ చేసినప్పుడైతే ఖచ్చితంగా పోతుంది. అంతేకాకుండా ఐ హ్యావ్ అబ్జర్వ్ వన్ థింగ్. ఓకే.
ఈ భరతనాట్యం డాన్సర్స్ కానీ, క్లాసికల్ మ్యూజిక్ కానీ, క్లాసికల్ డాన్సర్స్ కానీ, వీళ్ళల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మీరు నేను గమనించాను అది. వాళ్ళు ఏ దాంట్లోనైనా కానీ బాగా రాణించగలుగుతారు కూడా. సో ఎక్స్పెషల్లీ నేను భరతనాట్యం డాన్సర్స్లో చాలా ఎక్కువ చూశాను. వాళ్ళల్లో చాలా అసలు ఎలా ఉంటుందంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్, మేము ఏదైనా చేసేయగలుగుతాం అంటే చూచాయిగా ఉంటారు, చాలా ఈజీ గోయింగ్గా ఉంటారు వాళ్ళు. సో క్లాసికల్ ఆర్ట్స్ ఏవైనా కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచడానికి చాలా 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 హెల్ప్ అవుతాయి. ఐ హ్యావ్ సీన్ మెనీ పీపుల్ ఇన్ మై లైఫ్. చాలా మందిని చూశాను. ఓకే. సో ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ లెవెల్స్కి ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్ ఇట్ విల్ హెల్ప్ టు సర్టెన్ ఎక్స్టెంట్, నాట్ మోర్. ఎందుకంటే మెయిన్గా మన యొక్క ఆలోచనలు, మన యొక్క ఇది ఎక్కువ ఇది ఇన్ఫ్లుయెన్స్ చూపుతుంది. సపోజ్ ఇప్పుడు నీకు ఒక నెగిటివ్ సెల్ఫ్ టాక్ వస్తుంది, నేను ఈ పని చేయలేను, ఈ పని చేయలేను. సరే, ఈ పని నువ్వు ఎందుకు చేయలేవు క్వశ్చన్ వేసుకో. యూ విల్ గెట్ సమ్ రీజన్స్, ట్రై టు ఫుల్ఫిల్ దమ్. దెన్ ఆ డౌట్ అనేది రాకపోవచ్చు. కొంతమందికి ఏంటంటే అన్నీ ఉన్నా కూడా నేను చేయలేననే అపనమ్మకం ఉంటుంది. సో అలాంటి అపనమ్మకాలు ఉంటే మాత్రం మిమ్మల్ని ఇంకెవ్వరు కాపాడలేరు. సస్పిషన్ ఇస్ ద వైరస్. సస్పిషియస్ యాటిట్యూడ్ కానీ, సస్పిషన్స్ కానీ ఇవి ఉంటే మాత్రం కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పోతాయి, ఉండవు. సో బెటర్ వాట్ టు డూ. ఆ సస్పిషన్స్ వస్తున్నాయి, ఏం చేయాలి? చాలా మంది చాలా రకాలుగా చెప్తారు, కానీ మనకు ధ్యానం ఏ విధంగా హెల్ప్ అవుతుంది ఈ విషయంలో అంటే, ఇప్పుడు మనం ధ్యానం చేస్తాం, చేసేటప్పుడు ఆలోచనలు వస్తాయి. మనం ఏం చేయాలి? ఆలోచనలు వస్తే పట్టించుకోకూడదు. మనం చెప్పేదే అది. అంటే పట్టించుకున్నప్పుడు ఏం చేస్తున్నాం? ఆ ఆలోచనల్ని మనం వదిలేస్తున్నాం. వీఆర్ ట్రైంగ్ టు డ్రాప్ ఇట్. పట్టించుకోవట్లేదు. అలాంటి యాటిట్యూడ్ ఎప్పుడైతే అలవర్చుకుంటామో మన నిత్య జీవితంలో, ఆటోమేటిక్గా ఇటువంటి సస్పిషన్స్ కానీ, సెల్ఫ్ డౌట్స్ కానీ ఇవి ఏవి వచ్చినా కూడా ఉండవు. బికాస్ వీఆర్ డ్రాపింగ్. అందుకే మనం ఏది ఎక్కువ అలవర్చుకోవాలి అంటే, మనం ధ్యానంలో ఏం చేస్తున్నాం దాన్ని మన రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు అన్ని రంగాలలో కూడా మనకి సక్సెస్ అనేది ఉంటుంది. నాట్ జస్ట్ దిస్, ఏ విషయంలో అయినా కానీ చెత్తను మనం తీసుకోం, ఇంకప్పుడు ఓన్లీ పాజిటివిటీని తీసుకుంటాం. అంతే కదా. ఇప్పుడు ఏ నెగిటివిటీ అయినా కానీ, ఏ పాజిటివిటీ అయినా కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? బేసిక్గా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ థాట్స్. ఎనీ థాట్ విల్ క్యారీ సమ్ సర్టెన్ కైండ్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఇట్ విల్ ఇన్ఫ్లుయెన్స్. వన్స్ ఇట్ స్టార్ట్స్ ఇన్ఫ్లుయెన్సింగ్, యూ విల్ హ్యావ్ సంథింగ్. అది పాజిటివ్ కావచ్చు లేదా నెగిటివ్ కావచ్చు. ఇప్పుడు ఈ చక్రాస్ ఉన్నాయి, ఈ చక్రాస్కి, ఈ థాట్స్కి, ఈ కాన్ఫిడెన్స్కి ఎట్లా లింక్ అంటే ఏం లేదు, వెరీ సింపుల్. ఇప్పుడు సపోజ్ నీ దగ్గర ఒక థాట్ ఉంది, ఆ థాట్ అనేది ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది? నీ ఆరాలో ఉన్న ఎనర్జీని తీసుకొని జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఎనర్జీ ఫాలోస్ థాట్ అని చెప్తాం, థాట్ ఫాలోస్ ఎనర్జీ, రెండు కరెక్టే. రెండు అటు ఉంది ఇటు ఉంది, టూ వే ట్రాఫిక్ అది. థాట్ ఫాలోస్ ఎనర్జీ, ఎనర్జీ ఆల్సో ఫాలోస్ థాట్. ఇప్పుడు నువ్వు ప్రాణశక్తి నీ దగ్గర లేదు, నీ దగ్గర ప్రాణ లెవెల్స్ వీక్గా ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది? నీ యొక్క థాట్ ఫామ్స్ మీద నీకు కంట్రోల్ ఉండదు, నీ మైండ్ మీద నీకు కంట్రోల్ ఉండదు. యాక్చువల్గా మైండ్, బాడీ, ఈ ప్రాణ ఏంటి అంటే ఇవన్నీ కూడా మూలంలో చూసుకుంటే ఒక ప్రాణశక్తి యొక్క రూపాంతరాలే ఈ మైండ్ కానీ బాడీ కానీ. ఎట్లా అంటారేమో, ప్రాణ ఈజ్ ఎవ్రీవేర్, ఎనర్జీ ఈజ్ ఎవ్రీవేర్. ఈ ఎనర్జీ అనేది లిక్విడిఫై ఫామ్ అయినప్పుడు అది మైండ్గా మారుతుంది. అది సాలిడిఫై అయిందంటే బాడీగా ఫామ్ అవుతుంది. సో ఈ బాడీలో మనం చేసే ఏ యాక్ట్స్ అయినా కానీ, సర్టెన్ కైండ్స్ ఆఫ్ యాక్ట్స్, సర్టెన్ కైండ్స్ ఆఫ్ ముద్రాస్ ఆర్ ఎనీథింగ్, యోగాసనాస్ కానీ, ఇవన్నీ కూడా ఈ మైండ్ని కొంతవరకు బెండ్ చేస్తాయి. ఎందుకంటే ఈ మైండ్, ఈ బాడీ, ప్రాణ అట్ ద బేస్ లైన్ ఆర్ ఆల్ సేమ్. ఇప్పుడు మనం బాడీలో ప్రాణశక్తి లేదు, ఏమవుతుంది? బాడీ పోతుంది, అంతే, మరణావస్థకు వస్తాం. అప్పుడు అలానే మైండ్ కూడా. మైండ్ అనేది ఎలాంటిది? ఇది దీన్ని మామూలుగా మనం ఎట్లా పోల్చొచ్చు అంటే వాటర్ కైండ్ ఆఫ్ ఎనర్జీతో పోల్చొచ్చు. ఇది ఒక వేవ్ లాంటి మోషన్ ఉంటుంది మైండ్కి. ఇది ఎప్పుడు కూడా ఇంటేక్ తీసుకుంటుంది, అవుట్ గోయింగ్ ఇస్తూ ఉంటుంది. సో ఈ యొక్క థాట్స్ అనేవి ఎప్పుడైతే జనరేట్ అవుతాయో అవి మన యొక్క ఆరా ఇన్ ద సెన్స్ మన చుట్టూ సరౌండింగ్స్ ఉన్న బాడీస్ నుంచి వచ్చే జనరేట్ అయ్యే ఒకలాంటి రేడియేషన్ అది. సో ఈ ఆరా నుంచి మనం ఆ ఎనర్జీ కొంచెం తీసుకుంటుంది ఒక థాట్. ఆ థాట్ ఫామ్ తీసుకొని అది ఏం చేస్తుంది? ఇట్స్ విల్ స్టార్ట్ ఇన్ఫ్లుయెన్సింగ్. సో అది ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది
అది మన మీద ఇంపాక్ట్ చూపుతుంది. ఓకే. ఒక థాట్ రిలీజ్ అయింది, అది ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చూస్తుంది? మన చక్రాలపైన ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది ఫస్ట్. ఎస్. లేదు పక్కల వాళ్ళ చక్రాల మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ చూపొచ్చు. ఓకే. లేదు ఇంకా ఎక్కువ చెప్పాలనుకుంటే కలెక్టివ్ థాట్ ఫామ్స్ కింద వస్తే ఇట్ విల్ స్టార్ట్ ఎమర్జింగ్ యాజ్ ఎరగార్ అని చెప్తారు. ఎరగార్ అంటే ఇన్ ద సెన్స్ ఒక బిగ్ వేవ్ థాట్ ఫామ్, అది మిలియన్స్ పీపుల్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు. ఓకే. సో ఇటువంటి కూడా మన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ని తగ్గించడమో పెంచడమో కూడా జరుగుతూ ఉంటుంది. సో సపోజ్ దీనికి ఈ ఎరగార్ అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలి అంటే, రీసెంట్గా మనకి అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్ఠ జరిగినప్పుడు అది టీవీలో చూస్తున్నప్పుడు చాలా మంది ఎమోషనల్ అయ్యారు. ఒకే టైంలో అయింది ఇది. అంతా ఒక 10-15 minutes డిఫరెన్స్లో అయి ఉండొచ్చు. ఎందుకు అయింది? అసలు భక్తి అంటే కూడా లేనివాడికి కళ్ళతో నీళ్ళు వచ్చాయి. నేను చూశాను. కరెక్ట్. అది చాలా మంది ఎక్స్పీరియన్స్ అయ్యారు. సడన్ గా ఎమోషనల్ అయిపోయారు. ఎందుకు వచ్చింది? ఇట్స్ బికాస్ ఆఫ్ ఎరగార్. అదొక పెద్ద మాసివ్ థాట్ ఫామ్, అది ఒక లాంటి ఎనర్జీ ఫామ్. అది మొత్తం వరల్డ్ వైడ్ వచ్చేసినప్పుడు అది లేని వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు. కొంచెమన్నా ఎమోషనల్గా వచ్చి కొంచెమన్నా కనీసం కంట్లలో నీళ్ళు తిరిగి ఉంటాయి. సో ఇట్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ అది. సో సొసైటీ అనేది ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని చెప్పడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్, లైవ్లీ ఎగ్జాంపుల్ ఇది. సో అటువంటివి కూడా వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. అంటే ఇదంటే ఓకే పాజిటివ్ అని, నెగిటివ్ ఫార్మ్స్ కూడా వస్తూ ఉంటాయి. సపోజ్ వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్ టు గెట్ ఇన్ టు దిస్ సబ్జెక్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఒక వ్యక్తి కార్లో డ్రైవ్ చేసుకుంటూ పోతుంటాడు. వాడికి పోతా ఉంటే దారి మధ్యలో ఏదో ఒక థాట్ వస్తుంది. ఆ థాట్లోకి వెళ్ళిపోతాడు, ఇంకా ఏడ్చుకుంటూ కూర్చుంటాడు, మొత్తం పోతుంది. వాడిలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ పోతాయి. అసలు ఆ థాట్ వాడిదా, అది ఎక్కడిది, అది ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి వచ్చింది అనేది తెలీదు. సో ఎందుకు అలాంటి జరుగుతున్నాయంటే ఈ థాట్ ఫామ్స్ అనేవి దే విల్ ట్రావెల్ టు వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సో అది వాడి ఆరా జోన్ని తాకగానే వాడి ఇన్ఫ్లుయెన్స్ దాన్ని తీసేసుకుంటాడు లోపలికి. తీసుకున్నాడు అనుకోండి, సేమ్ కైండ్ ఆఫ్ ఎమోషన్ ఇవ్వాలని రూల్ లేదు. దాని మెయిన్ బేస్ లైన్ల స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ స్టార్ట్ జనరేటింగ్ సర్టెన్ కైండ్స్ ఆఫ్ ఆలోచనలు. అంటే మీకు అనుగుణంగా మీ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్కి అనుగుణంగా ఆ ఎనర్జీ అనేది పనిచేయడం స్టార్ట్ అవుతుంది. అంటే వాడి లైఫ్లో వాడికి సపోజ్ వాడికి ఒక స్కిల్ లేదు, అది సపోజ్ సమ్ రిలేటెడ్ టు ద సమ్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్ కి సంబంధించిన ఒక థాట్ ఫామ్ అనుకోండి. ఒక ఎగ్జామ్ ఉంది, ఎవడో ఫెయిల్ అయ్యాడు, ఆ థాట్ ఫామ్ స్ట్రైక్ అవుతా ఉంది. వాడి దగ్గరకు వచ్చినప్పుడు వీడికి ఏ ఎగ్జామ్స్ లేవు కదా. సో ఆ ఎనర్జీ అనేది వీడిని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? వాడికి లో స్కిల్స్ ఏవైతున్నాయో దాని మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే నాకు ఈ స్కిల్ బాగాలేదే, నేను ఇట్లా అయిపోయానే, నేను ఎంత చేసినా రావట్లేదు అని ఇట్లా వస్తుంది. ఆ విధంగా ఏమైతుంది? కాన్ఫిడెన్స్ అనేది కోల్పోతుంది. ఇప్పుడు ఆ థాట్ వాడిదా కాదు, అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చింది. కానీ వాడు ఏం చేసుకున్నాడు? దాన్ని వాడిగా ఐడెంటిఫై చేసుకొని వాడే నాశనం చేసుకుంటున్నాడు. సో బేసిక్గా కాన్ఫిడెన్స్ పోవడానికి ముఖ్య కారణం ఎస్పెషల్లీ మన యొక్క థాట్స్ని మనం ఎలా పర్సీవ్ చేసుకుంటున్నాం, వాటిని మనం ఏ విధంగా రూపాంతరం చేసుకుంటున్నాం అనే దాన్ని బేస్ చేసుకొని ముఖ్యంగా ఉంటుంది. సో అందుకు మనకు కాన్ఫిడెన్స్ రావాలి అంటే ముందు మీరు ఆలోచన రహిత స్థితిని సాధించుకుంటే దాని తర్వాత మీకు కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? ఆలోచన రహిత స్థితి అని కూడా ఉంటాయి. ఇప్పుడు చాలా మంది ధ్యానం చేసే వాళ్ళు కూడా వాళ్ళు ధ్యానంలో వెళ్తున్నామా లేదా అని కూడా కాన్ఫిడెన్స్ లేదు చాలా మందికి లేదు. నేను ఉన్న వాస్తవం చెప్తున్నా. వాళ్ళు మేము ధ్యానం చేస్తున్నాం అంటారు. హౌ ఫార్ అని అడిగితే మేము చేస్తున్నామండి, అన్ని సంవత్సరాల నుంచి ఇట్లా చేస్తున్నాం అంత చేస్తున్నాం అంటారు. రిజల్ట్ ఉందా అని అడుగుతాను నేను. ఎందుకంటే ధ్యానం చేస్తే రిజల్ట్ వస్తుంది కంపల్సరీ, అది 100% ష్యూర్. అది రిజల్ట్ ఉందా అని అడిగినప్పుడు వాళ్ళు వైట్ ఫేస్ వేసేస్తారు. ఓకే, నీలో ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకా డెవలప్ అవ్వలేదు అంటే వాడికి ముందు ధ్యానం అంటే కూడా ఏది అర్థం కాదు. ఇప్పుడు చాలా మంది కూర్చుంటారు గంటల కొద్దీ, మాకు కుదరట్లేదు అంటుంటారు. అంటే వాడికి అక్కడ కాన్ఫిడెన్స్ లేదు అది కుదురుతుందని. ఎందుకు కుదరట్లేదు అని చెప్తున్నాడు కదా, అంటే ఏం జరిగిందని నేను అడుగుతాను. నేను అడిగాను ఇవి, నేను విన్న రీజన్స్ వాళ్ళవే చెప్తున్నాను. అడిగితే మాకు ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయండి, మేము కుదరట్లేదు, మాకు ఎటెటో వెళ్ళిపోతున్నాం అంటారు. సరే ధ్యానం అంటే ఏంటి అని అంటారు. ఎరుక అంటారు. మళ్ళీ నువ్వు ఎరుకతో ఉన్నావా లేవా అంటారు. ఎక్కడున్నాను లేదు అని అట్లా అంటారు. అంటే మళ్ళీ నువ్వు ఎరుకతో లేకపోతే నీకు ఆలోచనలు వస్తాయని ఎట్లా తెలిసింది? ఫస్ట్ ప్లేస్ లో తెలియకూడదు కదా, నువ్వు నిద్రలోకి పోవాలి. అది తెలిసిందంటే నువ్వు ఎరుకతో ఉన్నట్టే కదా, అంటే నీకు ధ్యానం జరుగుతున్నట్టా లేదా అన్నాడు.
అంటే మీరు చెప్పింది అయితే ధ్యానం చేస్తున్నట్టే కదా సార్ అంటే అవును. చెయ్యండి, మరి అప్పుడే రావాలంటే ఎట్లా వస్తుంది, మీరు చేసేది కరెక్ట్ గా చేస్తున్నారని ముందు మీరు నమ్మకం పెట్టుకోండి, అప్పుడు మీకు కరెక్ట్ గా కుదురుతుందని ఎస్ అని చెప్పి చెప్తుంటాను నేను యాక్చువల్గా బేసిక్ గా. ఓకే. సో ఈ థాట్స్ అన్నమాట మెయిన్ గా ఏంటంటే, ఈ థాట్స్ అనేవి మన చేతుల్లో లేవు. ఫస్ట్ పాయింట్, కంప్లీట్లీ మన చేతుల్లో లేదు. ఓకే. ఐ మీన్ కొంతవరకు లైక్ 50-50 అనమాట. కొంతవరకు మన చేతుల్లో ఉంటుంది, కొంత మన చేతుల్లో ఉండదు. ఓకే. మనం చేసేదేదో మనం చూసుకోవాలి, మిగతా బయట సైడ్ నుంచి వచ్చేదేదో మనం డ్రాప్ చేయడం బెస్ట్. సో ఎలా చేస్తాము, మామూలుగా మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి, పట్టించుకోవద్దు. పట్టించుకోకపోతే ఏమవుతుంది, అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏది పట్టించుకోవద్దు. అప్పుడు యూ విల్ డెవలప్ ద ఆర్ట్ ఆఫ్ డ్రాపింగ్. ఏదైనా కానీ నువ్వు దాన్ని వదిలేయడం నేర్చుకుంటావు. వన్స్ అది నేర్చుకున్నావు అంటే విల్ బికమ్ ద మాస్టర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అప్పుడు ఖచ్చితంగా నీకు బయట నుంచి వచ్చే క్రిటిసిజం కానీ లేదంటే ఇన్ఫ్లుయెన్షియల్ నెగిటివ్ థాట్స్ కానీ ఏ వచ్చినా కానీ అవి అంతా ఇంత ఇంపాక్ట్ చూపినప్పటికి కూడా అవి నీవి కాదని చెప్పి ఎప్పుడైతే నీకు తెలిసిపోతుందో నువ్వు వాటి గురించి పట్టించుకోవు కదా. పట్టించుకున్నప్పుడు నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి డౌన్ అయిపో, అవి హైగానే మిగులుతాయి. సో ధ్యానం అనేది మనకి చాలా 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 హెల్ప్ చేస్తుంది ఈ విషయంలో. సో ధ్యానం చేయడం వల్ల మనకి ఇంకా ఏం పెరుగుతుంది, ఎనర్జీ లెవెల్స్ అనేవి బాగా పెరుగుతాయి, ప్రాణశక్తి అనేది ఎక్కువ పెరుగుతుంది. ఎప్పుడైతే ప్రాణ పెరిగిందో నీ మనసు పదును పుంజుకుంటుంది, మనసు ఏకాగ్రం అయిపోతుంది. ఎప్పుడైతే మైండ్ అనేది కాన్సన్ట్రేటెడ్ అండ్ ఫోకస్డ్ అయిపోతుందో అప్పుడు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోగలిగే కెపాసిటీ నీకు వస్తుంది. అప్పుడు నువ్వు కాన్ఫిడెంట్ గా ఎదగలుగుతావు. సో మీరు ఇందాక అన్నట్టు ఈ యాంగర్ కానీ, గ్రీడ్ కానీ, లస్ట్ కానీ, లేదా కోపం కానీ, ఇవన్నీ కూడా ఏంటి, మైండ్ జబ్బులే ఇవన్నీ. ఓకే. సో వాటిని కంట్రోల్ చేయగలగాలి అంటే నీ దగ్గర ముందు పవర్ ఉండాలి కదా. నీ దగ్గర పవర్ లేనప్పుడు వాటిని ఎట్లా కంట్రోల్ చేస్తావు? బలవంతుడు వీకర్స్ ని కంట్రోల్ చేయగలడు. ఒక వీక్ పర్సన్ వెళ్ళి నేను పిఎం ని కంట్రోల్ చేస్తానంటే నమ్మం కదా. పిఎం ఎవరైనా కంట్రోల్ చేయగలడు. సో మన దగ్గర ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటే గనక మన యొక్క మైండ్ ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మన యొక్క మైండ్ ని ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటామో అప్పుడు మనకి సక్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఏ రంగంలో అయినా కూడా కాన్ఫిడెన్స్ అనేది కోల్పోవడానికి అస్సలు ఛాన్స్ ఉండదు. సో ఈ సుప్రీం కాన్ఫిడెన్స్ అన్న మన ఈ టాపిక్లో ఫైనల్గా మా పిఎంసి ప్రేక్షకులకు మీరు ఏం చెప్పబోతున్నారు? సో ఒక చెప్తున్నా ఏంటంటే, సక్సెస్ అనేది మన చేతుల్లో లేదు, ఫెయిల్యూర్ అనేది కూడా మన చేతుల్లో లేదు. సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని కోల్పోవద్దు. ఎందుకు కోల్పోకూడదు? ఇట్ ఈస్ జస్ట్ అన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్. తప్పు జరిగింది, ఓకే, లెట్ ఇట్ బి, నెక్స్ట్ టైం మళ్ళీ చూసుకుందాం. మళ్ళీ తప్పు జరిగింది, లెట్ ఇట్ బి, నెక్స్ట్ టైం 100 సార్లు పడిపోండి, 101 సారి అయినా కానీ మళ్ళీ ప్రయత్నించండి. ఫెయిత్, హ్యావ్ ఫెయిత్, అండ్ ఫెయిత్ గివ్స్ యూ ద కాన్ఫిడెన్స్. సో ఎప్పుడైనా కానీ కాన్ఫిడెన్స్ని అసలు కోల్పోవద్దు. మీకు ఫెయిల్యూర్ మీద ఫెయిల్యూర్ వస్తున్నా కూడా డోంట్ లూజ్, బికాస్ ఫెయిల్యూర్స్ని కూడా ఉపయోగించి ఒక పెద్ద బుక్ రాసి పెద్ద సక్సెస్ అయిపోవచ్చు. ఇప్పుడు 100 ఇంటర్వ్యూలు ఫెయిల్ అయిన వాడు ఒక బుక్ రాసేసి ఇట్లా పెట్టేసాడు అనుకో, సేల్ అయిపోతుంది. సక్సెస్ అయినట్టే లేదా? వాడు ఫెయిల్యూర్సే కదా వాడి ఇన్వెస్ట్మెంట్. సో ట్రై టు ఎంబైబ్ దిస్ క్వాలిటీ, హౌ టు టర్న్ యువర్ ఫెయిల్యూర్స్ ఇంటూ సక్సెస్. సో దట్ ఈస్ వాట్ దిస్ సుప్రీం కాన్ఫిడెన్స్ ఇస్. ఎంతో అద్భుతంగా ఈ సుప్రీం కాన్ఫిడెన్స్ అనే టాపిక్లో ఎంతో అద్భుతమైన విషయాలు చెప్పారు. మరి ఎన్నో కోణాల నుంచి దీన్ని విశ్లేషించి చాలా అద్భుతంగా నాకు చెప్పడం జరిగింది. సో మరి ఇంత నాలెడ్జ్ ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం వచ్చినందుకు కూడా థ్యాంక్స్ టీం అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాల్టి డివిఎం గ్లోబల్ ఎపిసోడ్. డివిఎం గ్లోబల్లో ధ్యాన యువ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.